ఫ్రెండ్స్ 1954 జూలై నెలలో ఒక విమానం టోక్యోలో ల్యాండ్ అయింది. ఒక యూరోపియన్ వ్యక్తి కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. అతను చాలా పద్ధతిగా సూట్ వేసుకుని ఉన్నాడు. ఫ్రెంచ్ ఇంకా జపనీస్ భాషలు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. కానీ అధికారులు అతని పాస్పోర్ట్ చూడగానే వారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అతని దేశం పేరు టారెడ్ అని ఉంది. దీంతో అధికారులు మ్యాప్ తీసి చూపించమని అడిగితే అతను ఫ్రాన్స్, స్పెయిన్లకు మధ్య ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని చూపించాడు. అక్కడ నిజానికి అండోరా అనేటువంటి దేశం ఉంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అండోరా ఏంటి, మా దేశం పేరు టారెడ్ కదా, ఇది వేల ఏళ్ల నుండి ఉంది అని వాదించాడు. వింతేంటంటే అతని పాస్పోర్ట్ మీద గత 10 ఏళ్లుగా అతను వివిధ దేశాలకు వెళ్ళినటువంటి ఒరిజినల్ స్టాంపులు కూడా ఉన్నాయి. అతని దగ్గర టారెడ్ దేశపు కరెన్సీ కూడా ఉంది. అతను జపాన్కు ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చానని చెప్పి కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పాడు. కానీ అధికారులు ఆ కంపెనీలకు ఫోన్ చేస్తే అసలు అలాంటి వ్యక్తి తమకు తెలియదని వారు చెప్పారు. చివరకు అధికారులు అతన్ని ఒక హోటల్ గదిలో ఉంచి బయట 2 సాయుధ పోలీసులను కాపలా పెట్టారు. ఆ గదికి ఉన్నటువంటి ఏకైక కిటికీ 15వ అంతస్తులో ఉంది. దానికి బాల్కనీ కూడా లేదు. కానీ మరుసటి రోజు ఉదయం అధికారులు వెళ్ళి చూసేసరికి ఆ గది ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి మాయమయ్యాడు. పోనీ కిటికీ నుంచి దూకేశాడా అంటే కింద ఎక్కడ శవం కూడా లేదు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ లాకర్లో భద్రపరిచిన అతని పాస్పోర్ట్, ఇతర పత్రాలు కూడా మాయమైపోయాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? దీనిపై ఒక క్రేజీ థియరీ ఉంది. అదే మల్టీవర్స్ లేదా ప్యారలల్ యూనివర్స్. మనలాగే మరో ప్రపంచం పక్కనే ఉందని, అక్కడ అండోరా బదులు టారెడ్ అనే దేశం ఉందని, అతను పొరపాటున ఒక పోర్టల్ ద్వారా మన ప్రపంచంలోకి వచ్చి ఉంటాడని కొందరు సైన్స్ ఫిక్షన్ ప్రియులు నమ్ముతారు. ఒకవేళ అదే నిజమైతే అతను మళ్ళీ తన ప్రపంచంలోకి వెళ్ళిపోయాడా, లేక జపాన్ ప్రభుత్వం అతన్ని రహస్యంగా ఎక్కడైనా బంధించిందా? దీని గురించి 1981లో బ్రియాన్ ఇన్ఫ్రేమ్స్ రాసినటువంటి ద డిక్షనరీ ఆఫ్ పాసిబిలిటీస్ అనేటువంటి పుస్తకంలో కూడా ప్రస్తావన ఉంది. ఇది కేవలం ఒక అర్బన్ లెజెండా లేక నిజంగా జరిగిన మిస్టరీనా అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు.